కుకట్పల్లిలో కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వానికి సవాల్ విసిరారు కేటీఆర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ సేవి. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించలేదు అన్నారు కేటీఆర్. నిర్మించినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలగొట్టడమే తెలుసు, నిర్మించడం తెలియదు అన్నారు. తాము నిర్మించిన హాస్పిటల్స్ కే సీఎం రేవంత్ రిబ్బన్ కట్ చేస్తున్నారు అన్నారు కేటీఆర్. మనం ఆనాడు కష్టపడి టిమ్స్ హాస్పిటల్ కడితే ఇక ముఖ్యమంత్రి గారు పోయి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు. ఆయన జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. పాపం జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నట్టే జేబు దొంగ అనుకునేరు. ఆయన జేబు దొంగ కాదు, గజ దొంగ. జేబు దొంగలు పాపం చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు. ఈయన మామూలు దొంగ కాదు, దండుపాలెం బ్యాచ్కు నాయకుడు. కాబట్టి ఆయన ఆ జేబులో కత్తెర పెట్టుకొని ఎక్కడ మనం కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఎక్కడ మనం కట్టిన బిల్డింగ్లు, టిమ్స్ హాస్పిటల్ లాంటి బిల్డింగ్లు ఉంటే వాటికి రిబ్బన్లు కట్ చేస్తాడు. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయి రిబ్బన్లు కట్ చేసి మేమే ఇచ్చినామని చెప్తున్నాడు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. దేశ ప్రజలంతా కాంగ్రెస్ ను దూరం చేసుకున్నారన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజలు మాత్రం హస్తం పార్టీకి అధికారం ఇచ్చారు అన్నారు. ఏపీలో కాంగ్రెస్ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందన్నారు కేటీఆర్. ఇవాళ ఏం జరుగుతా ఉంది రియల్ ఎస్టేట్ లో? 2.5 ఏళ్ళు దరిద్రం వచ్చి కూర్చున్నట్టు కాంగ్రెస్ వచ్చి నెత్తిన కూర్చున్నది. దేశం మొత్తం వదిలించుకున్నది కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. దేశం మొత్తం ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ను దగ్గర తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే దాన్ని పాతి పెట్టినారు. కానీ మన రాష్ట్రంలో ఏమైందో ఏమో మన వాళ్ళకి. హైదరాబాద్ వాళ్ళు మీరు కరెక్ట్ గానే ఓట్లేసారు, మీరు నమ్మలేదు దొంగ కాంగ్రెస్.